వెల్కమ్ బ్యాక్ డిఏకే డాక్ డిజిటల్స్. నేను మీ అశోక్ కుమార్. ఓకే, మనం ఎప్పట్లాగే పైకాన్ ప్రైస్ అనేది ఫస్ట్ చూసుకుందాం. పైకాన్ ప్రైస్ వచ్చేసి స్టూడెంట్ టిల్ టైం 10 గంటలు అవుతుంది. 6వ తేదీ స్టూడెంట్ టిల్ 1.95 అంటే సుమారు 170 to 180 మధ్యలో అయితే ఉంది. 3 years బ్యాక్ మనము యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లాకప్ పీరియడ్ అనేది 3 years 100% 90% పెట్టుకోవడం జరిగిందండి. అయితే చాలామంది అది తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడైతే అవి అవుతుంది. ఒకసారి కమిట్ టు అన్లాక్ సెకండ్ 4th ఆప్షన్లోకి వెళ్ళి మీరు సెట్ చేసుకోండి. 2 weeks పెట్టుకొని 25% అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీకు వేగంగా మైగ్రేట్ కాయిన్స్ అవ్వాలంటే మన పై యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ మనకి కొత్తగా స్కామ్ అలర్ట్ అండి. చాలా విధంగా స్కామర్స్ అనేది మనల్ని టార్గెట్ చేస్తున్నారండి. ఏం లేదు, మనం పైకాయిన్ అమ్ముతున్నాం, కొంటున్నాం. సో దీన్ని ఆసరగా చేసుకొని చాలామంది యువర్ అకౌంట్ 2500 అమౌంట్ క్రెడిట్ అని మెసేజ్ వస్తుందండి. చాలామందికి వస్తుంది. నాకు తెలిసిన వారు కూడా ఈ స్కామ్కి గురయ్యారు. రాగానే మనం ఎవరికి చెప్పము, మనకి ఎవరు డబ్బులు వేస్తారో తెలియక చెప్పము, కానీ డబ్బులు పడ్డాయని మెసేజ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మెసేజ్ అనేది మీరు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసి కానీ మీరు ఏమైనా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు అనేది గోవిందా మొత్తం పోతున్నాయండి. సో మీరు ఎవరికి చెప్పకుండా, మీకు ఎవరైనా వేస్తారని తెలియకుండా డబ్బులు పడ్డాయంటే కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వీలైతే ఒక ½ an hour తర్వాత మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఆ స్కామ్ అలర్ట్ అనేది మీకు నేను హెచ్చరిస్తున్నాను. నెక్స్ట్ పైకాయిన్ లాకప్ సెట్టింగ్స్ ఇవన్నీ తీసుకొని మైగ్రేట్ చేసుకోండి. మనకి 14th ఒక 100 అప్డేట్స్ అనేది మనకు వస్తుంది. సో అందరూ ఎగర్లీ వెయిటింగ్ అండి. సో ఎవరు చెప్పిన మాటలు వినకండి. అలాగే వీలైనంత వరకు కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉంటే కాయిన్ రేట్ తగ్గినప్పుడు కొనుక్కోండి. పెరిగినప్పుడు ఖచ్చితంగా ఒక 50% అనేది మనం హోల్డ్లో పెట్టుకొని 50% అనేది సెల్లింగ్ పెట్టుకుంటే సెల్లింగ్కి మనకి చాలా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ చాలా రోజుల నుంచి అయితే పెద్ద వీడియో చేయలేదు. కారణం కొద్దిగా నాకు గొంతు అప్సెట్ అయ్యిందండి. కొద్దిగా మనకి జలుబు దగ్గు రావడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా నార్మల్ కాల్ అవ్వకపోవచ్చు అండి. మీరు వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ కాల్ అవ్వకపోతే కనీసం వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి. మన దగ్గర సిద్రా కాయిన్స్ అనేవి సిద్రా కాయిన్స్ అనేది కొనడం అమ్మడం జరుగుతుందండి. ఖచ్చితంగా శర్తలు వర్తిస్తాయి. 30% అనేది మనకి GST కట్ అవుతుంది. సో నా దగ్గర డీల్ ఎలా ఉంటుందంటే, వితిన్ సెకండ్స్లో మీరు కాయిన్ పంపిస్తే వెంటనే నేను మనీ పంపించేస్తానండి. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. కానీ చాలామంది 70 కాయిన్స్ అంటారు, 7 కాయిన్స్ పంపిస్తారు. ఇలాంటి వాళ్ళతో కొద్దిగా ప్రాబ్లం అవుతుందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్లారిటీగా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు అనుకున్న రేట్ ఫిక్స్ చేసుకొని కాయిన్స్ అనేవి అమ్మేసుకోండి. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉంటే మన విశాఖపట్నం పై యాప్స్ అంటే మా ఆఫీస్కి వచ్చేయండి. ఆఫీస్ లొకేషన్ అనేది రేసువానిపాలెం, మన పాత స్పెన్సర్ పక్కన ఒక HP పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఆ HP పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. ఆ సిగ్నల్ పాయింట్ పక్కన చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి నుంచి ఒక 50 అడుగులు అయితే మనం వేస్తే రైట్ సైడ్ మన MMG ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుందండి. సో మిస్ చేసుకోకండి. పైకాయిన్ అనేది చాలా వాల్యూ. అలాగే సిద్రా బ్యాంక్ టోకెన్స్ కూడా చాలా అధిక మొత్తంలో అనేది కొనడం అమ్మడం జరుగుతుందండి. మీకు సిద్రా కాయిన్ కొనుక్కోవాలంటే KYCతో పని లేదండి. ఖచ్చితంగా మీరు KYC ఎప్పుడు అవసరం అంటే, మీరు డైలీ క్లెయిమ్ చేస్తున్న 2 కాయిన్స్ అనేది మీరు యూజ్ చేసుకోవాలనుకునేటప్పుడే మీకు KYC అనేది అవసరం ఉంటుందండి. సో మీరు సిద్రా కాయిన్స్ కొనుక్కోవాలంటే KYC అవ్వకపోయినా వ్యాలెట్ అడ్రస్లో దాచుకోవచ్చండి. SDAలో మనం ఉంచేసుకోవచ్చు. సో మిస్ అవ్వకుండా కాయిన్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేసుకోండి. అలాగే లాకప్ సెట్టింగ్ అనేది పెట్టని చెప్పాను కదండి. 3 years లాకప్ సెట్టింగ్ నుంచి ఎవరైతే అన్లాక్ చేసుకోవాలనుకుంటున్నారో 4th ఆప్షన్లోకి వెళ్ళి 2 weeks పెట్టుకొని 25% అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే అవకాశం ఉంది. మీరు ఎనేబుల్ చేసుకున్న 2 weeksలో అవి అన్లాక్ అయ్యి మైగ్రేట్ టు మెయిన్ అయితే అవైలబుల్లోకి వస్తుందండి. సో మిస్ చేసుకోకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు డైలీ పైకాయిన్ ప్రైజ్ అనేది ఒక షార్ట్ రూపంలో పొందాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్తున్నాను, మనం పైకాయిన్లోకి వచ్చాము. మనం వచ్చిన తర్వాత మన కింద రెఫరెన్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు వర్క్ బాగా చేస్తే
అంటే వాళ్ళు ఎక్కువ మందికి రెఫరల్ ఇస్తే ఆటోమేటిక్గా మన బూస్ట్ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళకి మనం సబ్జెక్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ అనేది క్రిప్టోలో ఎలా ఉంటుంది అంటే కమ్యూనిటీ పెరిగితేనే మనం బాగుంటాం. ఈరోజు నేను 100 మిలియన్ కమ్యూనిటీలో వచ్చాను. అది 200 కమ్యూనిటీలోకి వెళ్ళేటప్పుడే నాకు ఇన్కమ్ అనేది బాగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మీ డౌన్లైన్ ఉన్న వారికి వీడియోస్ షేర్ చేయండి. వీలైతే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఫార్వర్డ్ చేస్తూ మన కమ్యూనిటీ డెవలప్ చేస్తూ మనము డెవలప్ అవుతాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, అర్జెంటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయండి.